ఇప్పటికే విద్యుత్ శాఖలో ఒకప్పుడు ఈ కరెంటు స్తంభాలు మోసుకురావడం, ఆ తర్వాత లైన్‌లు వేయటం, ఆ పైన జరిగేటటువంటి యాక్టివిటీ అంతా ఉండేది. దాంట్లో మనుషులే పనిచేసేవాళ్ళు. చాలామందికి ఉపాధి. విద్యుత్ శాఖ అంటే విద్యుత్ ఉద్యోగులతో పాటుగా ఆహ్, ఎవరైతే కూలీలుగా పనిచేసేటటువంటి వాళ్ళు బోలెడంత మందికి ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లు మోయటం, దాని పైన బిగించడం వీటంతటికి ఉపాధి ఉండేది. ఇది మన దగ్గరే కాదు ప్రపంచమంతా కూడా ఉంటది. అయితే చైనా వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక మోడల్ కనిపెట్టారు. 10,000 వాల్ట్ పవర్ లైన్స్ వరకు కూడా ఈజీగా ఆపరేట్ చేయగలిగినటువంటి ఒక కంపెనీ అక్కడ ఫ్లోట్ అయింది. కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహాలోనే రోబోట్స్ ఇయన్నీ చేసేస్తాయి. ఇన్‌స్టాలేషన్ దగ్గర నుంచి టైటనింగ్ దాకా అన్నీ కూడా చేసేస్తాయి. అదే సందర్భంలో వైర్లని కలపడం ఇదంతా కూడా మనుషులతో పోల్చుకుంటే 50% స్పీడ్‌గా చేసేటటువంటి ప్రక్రియ. ఇదిగో చూడండి. అయన్నీ బిగించడం దగ్గర నుంచి మొత్తం రోబోనే చేసి పడేస్తది. దీంతో ఇప్పుడు దాదాపుగా వాళ్ళకున్నటువంటి 26 ప్రావిన్స్‌లో ఉద్యోగాలు తీసేశారు. ఉద్యోగుల్ని తీసేసి కంప్లీట్‌గా వాళ్ళే ఈ రోబోటిక్ ద్వారా చేయబోతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇండియా లాంటి చోట్ల కూడా ఇట్లాంటివి వస్తాయి అనుకుంటా.